వెల్కమ్ స్టూడెంట్స్. మనకి ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న మరి ఫస్ట్ ఇయర్ బీటెక్ క్లాసెస్ స్టార్ట్ అయ్యే టైం అయితే దగ్గర పడింది. మరి ఇది పిల్లలకి మరి బ్యాడ్ న్యూస్, మరి పేరెంట్స్కి గుడ్ న్యూస్ అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే పిల్లలు అయితే మన స్టూడెంట్స్ ఉన్నారు, మే జూన్ జూలై అంటే 3-4 మంత్స్ నుంచి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి అయితే ఇది బ్యాడ్ న్యూస్ అని మనం చెప్పవచ్చు. డియర్ స్టూడెంట్స్, పేరెంట్స్కి అయితే ఇది చాలా గుడ్ న్యూస్. మనకి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ వాళ్ళు అయితే మరి ఈ అకాడమిక్ క్యాలెండర్ని అయితే రిలీజ్ చేశారు. 2024-25 బీటెక్ ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్ యొక్క అకాడమిక్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇండక్షన్ ప్రోగ్రామ్ అయితే 19వ తారీఖుని ఆగస్టు 2024 మండే నుంచి స్టార్ట్ అవుతుంది. మండే మనము 16th అయితే ఫ్రైడే వస్తుంది, 17th అయితే సాటర్డే వస్తుంది, 18th సండే. మండే ఎవ్రీబడి హ్యాస్ టు గో. మీ యొక్క గోల్డెన్ డేస్ అయితే అయిపోయినాయని నేను అనుకుంటున్నాను. మరి అదేవిధంగా 24th నుంచి ఇండక్షన్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఈ 19th నుంచి అన్ని ఇది సర్క్యులర్ JNTU టెక్నాలజికల్ యూనివర్సిటీ రిలీజ్ చేసిన సర్క్యులర్. ఇది ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్కి ఇది విధంగా క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఫస్ట్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంక్లూడింగ్ దసరా 27, 30 10 వీక్స్ ఇచ్చారు. అదేవిధంగా దసరా రెషన్ మనకి హాలిడేస్ ఎప్పటి నుంచి ఉంటాయంటే మనకి ఈ విధంగా 7వ తారీఖు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 7 నుంచి మరి ఈ విధంగా మరి అక్టోబర్ 7 నుంచి 11 వరకు 11వ తారీఖు వరకు మరి ఒక వీకు దసరా హాలిడేస్ ఉంటాయి. ఫస్ట్ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్ నవంబర్ 1 నుంచి మనకి నవంబర్ 7th నుంచి మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ద సబ్మిషన్ ఆఫ్ ఫస్ట్ మిడ్ టర్మ్ ఎగ్జామ్ మార్క్స్ టు యూనివర్సిటీ ఆన్ ఆర్ బిఫోర్ మనకి 13th అయితే నవంబరు 13th లోపు అయితే మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్స్ సబ్మిట్ చేయాలి. ద సెకండ్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మరి అదేవిధంగా నవంబర్ 8వ తారీఖు నుంచి మరి జనవరి 4వ తారీఖు వరకు 8 వీక్స్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే మీకు క్లాసెస్ అయితే జరగటం ఉండేది. ఇంక్లూడింగ్ దసరా ఇక్కడ క్లాసెస్ ఉంటాయి. సెకండ్ మిడ్ టర్మ్ ఎగ్జామినేషను మనకి ఎప్పుడైతే జరుగుతుందో ఈ యొక్క 6th January 2025 నుంచి 10th January 2025 ఫస్ట్ వీక్ 1 వీక్ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. బట్ ద ప్రిపరేషన్ హాలిడేస్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ అయితే January 13th నుంచి January 21st 1 వీక్ జరుగుతాయి. ద సబ్మిషన్ ఆఫ్ సెకండ్ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్ January 17th నుంచి జరుగుతాయి. ఇది ఒక సెమిస్టర్. ఈ విధంగా ఇది సెమిస్టర్ ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ మనకి 22nd January 2025కి ఎండ్ అవుతుందమ్మా. 90 days అవుతుందమ్మా. నంబర్ ఆఫ్ వర్కింగ్ అండ్ ఇన్స్ట్రక్షనల్ డేస్ 90 days మనకి జనవరి ఉంటుంది. ఇది స్టూడెంట్స్కి బ్యాడ్ న్యూస్, పేరెంట్స్కి గుడ్ న్యూస్ అని నేనైతే చెప్పగలను. అది ఒకవేళ కొంతమంది స్టూడెంట్స్కి ఇది గుడ్ న్యూస్, ఎందుకంటే వాళ్ళు కొంతమంది సీరియస్గా చదివే పిల్లలు ఉంటారు, మేము ఎప్పుడు కాలేజీలో జాయిన్ అవ్వాలని ఏగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి పిల్లలకి ఇది చాలా గుడ్ న్యూస్. కొంతమంది పిల్లలు ఏంటంటే అప్పుడే క్లాసెస్ పెడుతున్నారు, ఇంకో 1 month ఉంటే చాలు అనుకుంటున్నారు, వాళ్ళకి ఇది బ్యాడ్ న్యూస్ అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా మరి ఫస్ట్ ఇయర్ ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందమ్మా? ఈ యొక్క ఫిబ్రవరిలో మనకి ఎండ్ అవుతాయి. January 22nd నుంచి February 4th అయితే ఎగ్జామినేషన్స్ ఎండ్ అవుతాయి. అది సెమిస్టర్ 1 క్లోజ్ అవుతుందమ్మా. సెమిస్టర్ 2కి వద్దాం మనం. సెమ్ 2 ద కమెన్స్మెంట్ ఆఫ్ సెకండ్ సెమిస్టర్ క్లాస్ వర్క్ మనకి 6th February 2025 నుంచి మరి క్లాసెస్ జరుగుతాయి. ఫస్ట్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మరి క్లాసెస్ అయితే 6th February 2025 నుంచి 4th April 2025 వరకు 8 వీక్స్ ఉంటాయమ్మా క్లాసెస్. 8 వీక్స్ అయిన తర్వాత మళ్ళీ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది పిల్లలకి. అదేవిధంగా April 7th 2025 నుంచి 11th April 2025 1 వీక్ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్ జరుగుతాయి. అదేవిధంగా సబ్మిషన్ ఆఫ్ ఫస్ట్ మిడ్ టర్మ్ ఎగ్జామ్ మార్క్స్ టు యూనివర్సిటీ
17th బిఫోర్ అయితే సబ్మిట్ చేయాలి. ద సెకండ్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఇది థియరీ క్లాసెస్ అయితే జరుగుతాయి. మరి 15th ఏప్రిల్ 2025 నుంచి 24 జూన్ 2025 వరకు జరుగుతాయి. ద సమ్మర్ వెకేషన్ అయితే 2 weeks ఇస్తారమ్మా. మీరు సపోజ్ ఇప్పుడు నుంచి అయితే పిల్లలు ఇక్కడ ఒకటి గమనించాలి, మనకి ఇప్పుడైతే 10th క్లాసు పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకి కనీసం 1 month 45 days మరి హాలిడేస్ వచ్చాయి. మరి 45 days హాలిడేస్ వచ్చాయి. కానీ ఇక్కడ 2 weeks ఇస్తున్నారమ్మా హాలిడేస్. సమ్మర్ వెకేషన్ 2 weeks ఉంది. ఎవ్రీబడి ప్రిపేర్ అయి ఉండండి మెంటల్గా. మీరు బాధపడమాకండి. దిస్ ఈజ్ ద టైమ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. మీరు ఇక ఎంజాయ్ చేసే టైం అయిపోయింది. మీ యొక్క లైఫ్లో మీ యొక్క గోల్ సెట్టింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇంటర్మీడియట్ ఈ యొక్క బీటెక్ ఫస్ట్ ఇయర్లో మనం గోల్ సెట్టింగ్ చేసుకోవాలి. కాబట్టి మనకు హాలిడేస్ ఉంటాయి. 2 weeks అంటే ఎన్నో హాలిడేస్ ఉంటాయమ్మా. మరి 16 హాలిడేస్ ఉండటం జరుగుతుంది ఇక్కడ. ద సెకండ్ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్ 25th జూన్ నుంచి 1st జూలై వరకు మరి మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్ జరుగుతాయి. అదేవిధంగా ప్రిపరేషన్ హాలిడేస్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ 2nd జూలై నుంచి మరి 8th జూలై వరకు అయితే జరుగుతాయి, 1 week. ద సబ్మిషన్ ఆఫ్ సెకండ్ మిడ్ టర్మ్ ఎగ్జామ్ మార్క్స్ టు ది యూనివర్సిటీ ఆన్ ఆర్ బిఫోర్ 4/7/2025 నుంచి ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ 9/7/2025 23 మరి జూలై 9th నుంచి జూలై 23. ఇది ఓవరాల్ 90 days. అంటే మొత్తం ఎంతమ్మా 180 days వర్కింగ్ డేస్లో మీ యొక్క ఫస్ట్ ఇయర్ క్లోజ్ అవుతుంది. ఇది ప్రిపేర్ అవ్వండి, అందరూ మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. ఎవ్రీబడి హ్యాస్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. దిస్ ఈజ్ ద రైట్ టైం టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని మరి జేఎన్టీ వాళ్ళు ఇది క్యాలెండర్ రిలీజ్ చేయటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరికైనా తెలియని వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మన సబ్స్క్రైబరు మరి వేరే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇది వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి మనకి ఇండక్షన్ ప్రోగ్రామ్ అంటే 19th నుంచి మన క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి అమ్మ. మన 19th నుంచి మనం మరి ఆంధ్ర స్టూడెంట్స్కి అయితే 19th జూలై నుంచే స్టార్ట్ అయినాయి. మనకి అట్లీస్ట్ 19th ఆగస్టు నుంచి అయితే స్టార్ట్. మనం 1 month డిలే ఉన్నాం వాళ్ళకంటే. వాళ్ళు 1 month అహెడ్ ఉన్నారు, మనం 1 month తక్కువ ఉన్నాం, డిలే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు క్లాసెస్ కూడా బాగా అందరూ మరి మంచి మార్క్స్ మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా మంచి మార్క్స్ రావాలని అదేవిధంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీరు ఏ కోర్స్ తీసుకున్నా బాధపడవద్దు. ఇప్పుడు ఆల్రెడీ మరి ఫస్ట్ అయిపోయింది, ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ ఎంసెట్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బాధపడకుండా మీరు ప్రతి ఒక్కళ్ళు హార్డ్ వర్క్ చేయండి. నేను ఈ బ్రాంచ్లో చేరాను, నాకు ఆ బ్రాంచ్ వస్తే బాగుండేది, అది కాదమ్మా క్వశ్చన్ ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అనమాట. ఈ యొక్క బ్రాంచ్ అనేది ఇక పక్కన పెట్టండి. మీకు కంప్యూటర్స్ వచ్చిందా, ఏఎంఎల్ వచ్చిందా, మెకానికల్ వచ్చిందా, సివిల్ వచ్చిందా, ప్రూవ్ యువర్ సెల్ఫ్. లేకపోతే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. అది నేను చెప్పలేను, నా మాటల్లో చెప్పలేను. మీరు ఫస్ట్ ఇయర్ ఇక్కడ నోట్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళు సెకండ్ ఇయర్ బాగా చదువుతారు, థర్డ్ ఇయర్ బాగా చదువుతారు, ఫోర్త్ ఇయర్ బాగా చదువుతారు. వాళ్ళకి ఈవెన్ 90% పైన రావడం జరుగుతుంది మార్క్స్. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఎవరైతే బ్యాక్లాగ్స్తో ఉంటారో, సరిగ్గా చదవరో, సెకండ్ ఇయర్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫస్ట్ ఇయర్ ఈ పాపం కూడా వెంటాడుతుంది. ఇది చదవాలి, అది చదవాలి. ఎప్పటికప్పుడు చదువుకోండి. ఎప్పుడప్పుడు మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్ బాగా రాయండి. మరి మిడ్ 1 మిడ్ 2 ఎగ్జామినేషన్ బాగా రాయండి. మీకు మంచి మార్క్స్ రావాలని నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎవరైతే ఫస్ట్ ఇయర్ జారుతున్నారో వాళ్ళకి మంచి మార్క్స్ రావండి. మరి కామెంట్ చేయండి సబ్స్క్రిప్షన్లో. మన సబ్స్క్రైబర్లు మరి వేరే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఇంకా టిప్స్ ఈ విధంగా ఎట్లా చదవాలి, మరి మీరు క్లాసులో ఏ విధంగా ఉండాలి, ఓరియంటేషన్ ప్రోగ్రామ్, ఇండక్షన్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మరి అనేక విధం మేము యూట్యూబర్ అంటే మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం, బీటెక్ చేసాం, ఎంటెక్ చేసాం, మాకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది వేరే వాళ్ళకంటే. కొంతమంది అసలు ఈ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు కూడా ఇది చెప్తున్నారు. కాబట్టి ఇది ఆల్రెడీ మాకు ఈ మిడ్ ఎగ్జామినేషన్లు అన్ని మా లైఫ్లో మేము రాసిన వాళ్ళమే. కాబట్టి నేను ఎక్స్పీరియన్స్తో మేము చెప్తున్నాము. మరి ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.